నమస్తే ఉన్న ముచ్చటకు స్వాగతం. ప్రభుత్వాలు ఏం చేయాలి? ప్రభుత్వం చేతిలో ఏముంటాయి? పవర్స్ ఉంటాయి, చాలా రకాల పవర్స్ ఉంటాయి. ఒక ప్రభుత్వం తలచుకుంటే ఆ రాష్ట్రంలో కానీ ఆ దేశంలో కానీ ఎంత దారుణంగా నెగటివ్ థింగ్స్ చేయొచ్చో, అంటే అక్రమాలు చేయొచ్చో, కుంభకోణాలు చేయొచ్చో, అవన్నీ ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు నిరూపిస్తూనే ఉన్నాయి. కానీ అదే ప్రభుత్వాలు తలుచుకుంటే దేశానికి, రాష్ట్రాలకు మంచిగా అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడం కానీ, ఈ సమాజంలో ఎట్లాంటి ఆకృత్యాలు జరగకుండా చూడడం కానీ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ చేతిలో పవర్స్ ఉన్నాయి. ప్రజలకి ప్రభుత్వాలకి తేడా ఏంటంటే, ఎప్పుడైనా ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు ప్రజలు జాలి చూపించగలుగుతారు, ఆక్రోశం చూపించగలుగుతారు, ఆవేదనను వ్యక్తం చేయగలుగుతారు. కానీ ప్రజలు చేసేటటువంటి పనులే ప్రభుత్వాలు కూడా చేస్తాను అంటే ఎట్లా కుదురుతుంది? అంటే ఎన్నికలకు ముందు ఇల్లు తిరిగి గడప గడపకు కాలు పెట్టి ఇంట్లో ఉన్నటువంటి మనుషుల్ని అడుక్కుని ఓట్లు దండుకుంటారు కదా. మరి సామాన్య ప్రజల్లాగానే వాళ్ళు కూడా జాలి చూపిస్తాము, కోపాన్ని ప్రదర్శిస్తాము, మీడియా ముందు హాహాకారాలు చేస్తాము అంటే ఎట్లా కుదురుతుంది? ఈరోజు 4వ తారీఖు జూన్, సరిగ్గా 10 రోజుల క్రితం మనం చూసుకున్నట్టయితే ప్రతి వార్తాపత్రికలో కూడా 3 సంవత్సరాలు ఒక చిన్నారి నోట్లో అరటి పండు పెట్టి అత్యాచారం చేసిండు అనేటటువంటి ఒక కారణంతో రహమతుల్లా అనే వ్యక్తి గురించి మనం చదువుకున్నాం. రహమతుల్లా ఒక 3 ఏళ్ల చిన్నారిని, పెళ్ళికొచ్చినటువంటి చిన్నారిని, అది కూడా ఎత్తుకపోయి అరటి పండు ఆశ చూపించి పొదల్లో అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా. నేను ఒక ఆడపిల్లగా ఈ విషయం చెప్తున్నానంటే నా గుండెలో ఎంత మంట ఉంది, ఎంత బాధ ఉంది అనేది పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కాదు, ఏ ప్రభుత్వం కూడా అర్థం చేసుకోలేదు కూడా. ఎందుకంటే ప్రభుత్వాలకు కావాల్సినవి ఓట్లు మాత్రమే. వాళ్ళ పదవి వాళ్ళకు వచ్చిన తర్వాత ప్రజలు ఎట్లా నాశనమైనా కూడా ప్రభుత్వాలకు పట్టవు. దానికి సాక్ష్యంగా ఈ ఘటనను నేను ఖచ్చితంగా ఉటంకిస్తాను. కడప జిల్లా మైలవరం మండలంలో ఒక గ్రామంలో జరిగింది ఘటన. చర్చిలో పెళ్లి జరుగుతుంటే రహమతుల్లా అనేటటువంటి ఒక వ్యక్తి, సరే ఇక్కడ అత్యాచారం జరిగింది, అందరిలాగా నేను కూడా ఆ వ్యక్తిని ఉరిదీసేయండి, ఆ వ్యక్తిని ప్రజలకు అప్పగిస్తే వాళ్ళే అంతు చూస్తారు కదా అనేటటువంటి చేతగాని మాటలు నేను మాట్లాడిన. ఎందుకంటే ఈ దేశంలో ఒక రాజ్యాంగం ఉంది, ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి, ప్రజల కోసమే తయారైనటువంటి ప్రభుత్వాలు, రాజ్యాంగం ఉంది. మరి ఈ సందర్భంలో ఒక న్యాయ వ్యవస్థ ఉన్నటువంటి డెమోక్రాటిక్ కంట్రీలో ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ, ప్రభుత్వం 3 కలిసి చక్కగా పనిచేస్తే ఇట్లాంటి ఘటనలు సమాజంలో జరగకుండా ఆపొచ్చు. రహమతుల్లా బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే 10వ తరగతి వరకు మాత్రమే చదివి బానిస అయిపోయినాడు మత్తుకి. ప్రతిసారి ఒక రేప్ అటెంప్ట్ జరుగుతుంది, లేదంటే ఒక రేప్ ఘటన జరుగుతుంది, వెలుగులోకి వస్తుంది, వార్తాపత్రికలు, మీడియా ఛానల్స్, యూట్యూబ్ అందరూ వీడియోస్ చేస్తారు. ప్రజలేమో క్యాండిల్స్ పట్టుకొని ధర్నాలకు దిగడమో, లేకపోతే ఆవేశపూరితంగా ప్రభుత్వ చేతగానితనాన్ని కొంతవరకు ప్రశ్నించి ఎవరైతే నిందితుడు ఉన్నాడో వాడిని మాకు అప్పగించండి, కోసి కారం పెడతాం లాంటి మాటలు మాట్లాడతారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు ఆవేశపూరితంగా ఉంటాం, నొప్పి ఉంటుంది, కాబట్టి ఇది సహజం. కానీ తెలివున్న మనుషుల్లాగా ఆలోచించగలిగితే అసలు మరి మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? న్యాయ వ్యవస్థ ఎందుకు ఈరోజు మొహాల్ని చూసి బొట్టు పెట్టే పరిస్థితి వచ్చింది అన్నది మనం అర్థం చేసుకోవాలి. డియర్ పవన్ కళ్యాణ్ గారు, మీరంటే నాకు చాలా చాలా ఇష్టం. నాకు ఎంత ఇష్టమో నా వీడియోస్ చూస్తే మీకే అర్థమై ఉంటుంది ఇప్పటికే. సుగాలి ప్రీతి గుర్తుందా? మీరు ఎన్నికలకి ముందు 100ల సార్లు ఆమె పేరుని చెప్పి ఆ చిన్న పిల్ల అత్యాచార ఘటనతోటి మీరు ఓట్లు దండుకునేటటువంటి ప్రయత్నం చేసిర్రు. సుగాలి ప్రీతి కేసును మేము గెలిస్తే గనక ఒక కొలిక్కి తీసుకొస్తాం, ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పేసి తెగ మాట్లాడినారు, మైకులు కూడా అరిగిపోయేలాగా. కానీ ఇప్పుడు ఏమైంది? సుగాలి ప్రీతి కేసు క్లోజ్ అయింది, సిబిఐ కూడా చేతులు ఎత్తేసింది. మరి సుగాలి ప్రీతి కేసు ఎవరు పాలిస్తున్నప్పుడు జరిగింది? టీడీపీ పాలనలో జరిగినటువంటి ఘటన అది 2017లో. కానీ మీరేం చేసిర్రు? బాధితుల పక్షాన నిలబెడతాం, ప్రతి అమ్మాయిని రక్షిస్తామని చెప్పేసి ఫేక్ ప్రామిసెస్ చాలా చేసి తీరా చూస్తే అదే టీడీపీ ప్రభుత్వంతో, అంటే ఏ ప్రభుత్వం గురించి, ఏ ప్రభుత్వంలో జరిగినటువంటి ఘటన గురించి మాట్లాడుతూ మీరు ఓట్లు అడుక్కున్నారు కదా, ఈరోజు అదే కూటమి ప్రభుత్వంలో మీరు ఉండి వాళ్ళ దగ్గర వాళ్ళ హయాంలో డీసీఎంగా జాయిన్ అయినరు. నిజంగా మీకు సుగాలి ప్రీతి కేసు గుర్తుందా?
సుగాలి ప్రీతి కంటే కూడా చిన్న వయస్సున్నటువంటి ఈ కడప అమ్మాయి మీద మీరు ఈ ఘటన మీద మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? సమాధానం మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. మీరు కేవలం ప్రతి సామాన్య పౌరుడి లెక్క మీడియా ముందుకు వచ్చేసి మీరు కూడా ఆవేదనను ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తామంటే ఎట్లా? మా చేతుల్లో పవర్ లేదు, మీ చేతుల్లో అది ఉంది. మీరు తలచుకుంటే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆదేశించి మళ్ళీ సుగాలి ప్రీతి కేసును బయటకు తీయగలుగుతారు. మీరు తలచుకుంటే సమాజంలో మద్యాన్ని పూర్తిగా నిషేధించి ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేస్తారు. మీరు తలచుకుంటే ప్రతి స్కూళ్ళలో ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లాంటి అవేర్నెస్ క్యాంప్స్, సెక్స్ ఎడ్యుకేషన్ గురించి క్లాసెస్ ఇవన్నీ తీసుకోగలుగుతారు. మీరు తలుచుకుంటే అసలు సమాజంలో ఇట్లాంటి ఘటనలు చేసే వాళ్ళ మీద లేకంటే ఇట్లాంటి నిందితుల మీద తక్షణ చర్యలు తీసుకొని న్యాయ వ్యవస్థని గట్టిగా చేసి మళ్ళీ ఇట్లాంటివి పునరావృతం కాకుండా చేయగలిగే ఆ సామర్థ్యము, ఆ శక్తి, ఆ పవర్ మీ దగ్గర ఉంది. మరి ఎందుకు మీరు కేవలం మీడియా ముందుకు వచ్చి సాడ్ ఫేస్ పెట్టి ఇక్కడ కూడా నటిస్తారా? అంటే మీకు అర్థమవుతుందా? ఒక అమ్మాయి జీవితం నాశనం అయింది, ఒక 3 ఏళ్ల చిన్నారి, అసలు ఆమెకి ఏం తెలుసుపోని? కనీసం మీ కుళ్ళు కుతంత్ర రాజకీయాలు కూడా ఆమె ఎరగదు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నా, ప్రతిసారి ఎన్నికలకి ముందేమో ఈ రాష్ట్రంలో ప్రతి అమ్మాయిని నేను రక్షిస్తా అని, ఎన్నికలు అయిపోయిన కొన్ని రోజులకే, కనీసం సంవత్సరం కూడా గడవక ముందే రాష్ట్రంలో ఉన్న ప్రతి అమ్మాయిని, ప్రతి మహిళను రక్షించాలంటే నాకు ఎట్లా కుదురుతుంది అని ప్లేట్ ఫిరాయించినటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కొనిదెల గారికి చెప్తున్నది ఏంటంటే, 10 రోజులైంది సార్, ఈ కేసులో అప్డేట్స్ ఏంటి ప్రజలకు తెలియొద్దా? అరే మీకు అర్థమవుతుందా? ఇలాంటి కేసుల్లో అప్డేట్స్ ఏంటో మీరు ప్రజలకి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినట్టయితే, అరే చూడండి ఈ ఘటన ఈ రోజు జరిగింది, మేము ఈ చర్యలు తీసుకున్నాం, ఆ నిందితుడికి శిక్ష పడ్డది అని చెప్పేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి వాళ్ళకి శిక్షిస్తే, మీరు దాన్ని ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చెప్తే మీకే పాజిటివ్ కదా. నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు ఊకదంపుడు ప్రచారాలు చేసుకోకుండా ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి, మీకే ఓట్లలాగా ఇవన్నీ కన్వర్ట్ అవుతాయి కదా. కానీ మీరు ఎందుకు అట్లా చేయరు? సరే మీ పాలనలో ఈ ఘటన జరిగింది, ఈ మచ్చ మీకు ప్రతిపక్షం నుంచి రాకూడదు, వచ్చే ఎన్నికలప్పుడు ఇది మీకు మచ్చగా మారకూడదు అంటే ఈ నిందితుడికి మీరు సరైన శిక్ష వేయాలి కదా. మరి కేసులో అప్డేట్ లేదు, ఏం లేదు. మీ ట్విట్టర్ అకౌంట్ చూస్తే మొత్తం ఇంకా 3 రోజుల క్రితం కూడా ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతున్నారు, ఇంకే సమస్యలే లేనట్టు. సరే ఒక పని చేద్దాము, జనసేన సైనికులు ఎవరైతే ఉన్నారో జెండా కూలీలు, వాళ్ళు నిరంతరం పవన్ కళ్యాణ్ని మోయడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు, వాళ్ళు ఎప్పుడు మోసుకుంటూనే ఉంటారు, ఇంకో పనే లేదన్నట్టు. వాళ్ళందరికీ కూడా అడుగుతున్నా, అరే భయ్ మీరు మీ భుజాల మీద ఒకరిని మోస్తున్నప్పుడు కనీసం మీరైనా డిమాండ్ చేయండి రా, కొంచెం మీరైనా మీ పవన్ కళ్యాణ్కి చెప్పండి, అరే అన్నా ఈ కేసుని ఏదో ఒక కొలిక్కి తెస్తే మనకే మంచిది కదా అని కొంచెం చెప్పండి. ఆయన ఇంకా ఆ హాలుజినేషన్స్లోనే ఉన్నాడు, నటిస్తే ఓట్లు వస్తాయి, నటిస్తే నెక్స్ట్ టైం కూడా నేనే ముఖ్యమంత్రి అవుతా, మళ్ళీ నేనే ఉప ముఖ్యమంత్రి అవుతా అని. ఆల్రెడీ నా బానిసనే సిబిఎన్కి, అందుకనే నెక్స్ట్ టైం కూడా సిబిఎన్ఏ ముఖ్యమంత్రి అవుతాడు అని అంటున్నాడు. మహానాడు మీద పోస్ట్ చేయడానికి వస్తుంది, సీనియర్ ఎన్టీఆర్ మీద పోస్ట్ చేయడానికి వస్తుంది, ట్వీట్ ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ మీద ట్వీట్ చేయడానికి వస్తుంది, మోదీ భజన్ చేయడానికి వస్తుంది పవన్ కళ్యాణ్కి. కానీ ఇలాంటి కేసెస్ని ఫార్వర్డ్ చేయడానికి ఫాస్ట్ ట్రాక్ పెట్టి ఈయన దగ్గరుండి చూసుకోవడానికి రాదా? ఎందుకు? ఆ మాత్రం ప్రెస్ మీట్ పెట్టి ఆ మాత్రం మీడియా ముందుకు వచ్చి జాలి చూపించడం మాకు రాదా? 2-3 మొసలి కన్నీరు గార్చడం మాకు రాదంటారా? ప్రజలు తలుచుకుంటే మీకంటే చాలా బాగా యాక్ట్ చేస్తారు తెలుసా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఈ కేసుని మీరు కొంచెం ముందుకు తీసుకెళ్తే చూడాలని కోరుకుంటున్నా. ఇట్లాంటి మంచి పనులు చేస్తే, మీరు ఎన్ని ఎక్కువ మంచి పనులు చేస్తే ఆ తర్వాత నేను కూడా మీ మంచి పనుల్ని మాట్లాడాలని ఉంది. ఎన్ని రోజులని మీరు చేస్తున్నటువంటి ఈ నాటకాలు, ఈ రాజకీయ కుట్రలు, రాజకీయ నట ప్రదర్శన ఇవన్నీ ఎన్ని రోజులని చెప్పుకుంటా చెప్పండి. నాకే బోర్ వస్తుంది. కొంచెమైనా మంచి చేస్తే నెక్స్ట్ టైం అది మాట్లాడడానికి నేను ఎదురు చూస్తున్నా.